ఒకసారి ఈ యాడ్ అయితే చూడండి. ఈ యాడ్లో చూపిస్తున్న సోపు మీకు చాలా మందికి బహుశా తెలియకపోవచ్చేమో. ఎవరైతే 1990 కంటే ముందు జన్మించి ఉంటారో, అంటే మీ నాన్నలు లేదంటే మీ నాన్నల నాన్నలు, మీ అమ్మమ్మలను ఒకసారి అడగండి. ఈ మైసూర్ శాండల్ సోప్కి సంబంధించి వాళ్ళైతే చెప్తారు. అంత ఫేమస్ అనమాట ఈ మైసూర్ శాండల్ సోప్ అనేది. అయితే ఇది ప్రీమియం సోప్ అని కూడా అనవచ్చు. ఎందుకంటే డబ్బులు ఎవరైతే ఎక్కువగా ఉంటారో ఆ కాలంలో వాళ్ళే ఎక్కువగా ఈ మైసూర్ శాండల్ సోప్ అయితే వాడేవాళ్ళు. అంతేకాకుండా మరికొంతమంది ఏం చేసేవాళ్ళు అంటే స్పెషల్ గా షాపు వాడికి చెప్పి మరి ఈ మైసూర్ శాండల్ సోపులను బయట పెద్ద మార్కెట్ నుండి తెప్పించుకొని మరి ఆ మైసూర్ శాండల్ సోప్ అయితే వాడేవాళ్ళు. అంత ప్రాముఖ్యతనైతే ఆ మైసూర్ శాండల్ సోప్ అయితే కలిగి ఉంది. అయితే మొదటి ప్రపంచ యుద్ధం అనేది జరగకపోతే మనకు ఈ మైసూర్ శాండల్ సోపులు అయితే వచ్చేవి కాదు. అంటే ఇక్కడ మొదటి ప్రపంచ యుద్ధానికి అలాగే మైసూర్ శాండల్ సోప్ కి అయితే సంబంధం అయితే బాగా ఉంది. అయితే ఇప్పుడు మనం ఈ వీడియో మైసూర్ శాండల్ సోప్ అనేది తయారు చేయడానికి ఆలోచనలు ఎలా వచ్చాయి, అలాగే మైసూర్ శాండల్ సోప్ అనేది ఏ విధంగా తయారు చేసేవాళ్ళు, అలాగే మైసూర్ శాండల్ సోప్ కి సంబంధించిన హిస్టరీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. హాయ్ ఫ్రెండ్, నా పేరు సతీష్ బాబు. నేను ఎప్పటికప్పుడు రియల్ ఫ్యాక్ట్స్ కి సంబంధించిన వీడియోలు అయితే చేస్తూ ఉంటాను. అలాగే రీసెంట్ గా జరిగిన ఇష్యూస్ గురించి కూడా నేను వీడియోలు అయితే చేస్తూ ఉంటాను. లోకల్, స్టేట్, సెంట్రల్, గ్లోబల్ కి సంబంధించి పొలిటికల్ ఇష్యూస్ కి సంబంధించిన వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను. ఎవరైతే నా ఛానల్ ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు చేసుకునే ఈ ఒక్క సబ్స్క్రిప్షన్ అనేది నేను ఈ వీడియో చేయడానికి పడిన కష్టానికి, అలాగే నా ఛానల్ కి ఆ సబ్స్క్రిప్షన్ అనేది సపోర్ట్ గా ఉంటుంది. ఎవరైతే నా ఛానల్ ని మొట్టమొదటిగా చూస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. 2021 శతాబ్దంలో కర్ణాటకలో మైసూర్ ఉంది కదా, ఈ మైసూర్ అనే ప్రాంతం గంధపు చెక్కలను యూరోప్ కి అయితే ఎగుమతి చేస్తూ ఉండేది. అయితే ఇక్కడ యూరోప్ అనేది గంధపు చెక్కలను ఎగుమతి చేసుకోవడానికి ఒక పెద్ద మార్కెట్ అని చెప్పవచ్చు. యూరోప్ తర్వాత జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ వంటి దేశాలు గంధపు చెక్కలను యూరోప్ వంటి దేశాలకు మైసూర్ రాజ్యం నుండే గంధపు చెక్కలు అనేవి ఎగుమతి అయ్యాయి. 2014లో మనం చూసుకున్నట్లయితే మనకు రెండో ప్రపంచ యుద్ధం అయితే జరిగింది. అయితే రెండో ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత ఇంతకు ముందు గంధపు చెక్కలను మన మైసూర్ అయితే సముద్ర మార్గం ద్వారా ఇంతకు ముందు చెప్పినటువంటి దేశాలకు ఎగుమతి చేసేవి. అయితే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ సరఫరా అనేది పూర్తిగా నిలిచిపోయింది. అంటే మైసూర్ అనేది గంధపు చెక్కలను మనం పైన చెప్పినటువంటి దేశాలకైతే సరఫరా చేయలేకపోయింది. అయితే ఇలాగా గంధపు చెక్కలను వివిధ దేశాలకు మైసూర్ ఆపివేయడంతో మైసూర్ గంధపు చెక్కలకైతే డిమాండ్ అయితే తగ్గిపోయింది. అలాగే మైసూర్ రాజ్యంలో మనం చూసుకున్నట్లయితే ఎగుమతి అనేది ఆగిపోయింది కాబట్టి ఆ రాజ్యంలో గంధపు చెక్కల నిల్వలైనవి భారీగా పెరిగాయి. అయితే అప్పటి కాలంలో మనం చూసుకున్నట్లయితే మైసూర్ రాజ్యాన్ని కృష్ణరాజు వడియార్ 4 అనే రాజు అయితే పరిపాలిస్తూ ఉండేవాడు. అప్పటి కాలంలో ప్రముఖ ఇంజనీర్ అయినటువంటి మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు ఆ మైసూర్ రాజ్యంలో దివాన్ గా ఉన్నారు. అలాగే మైసూర్ అనే రాజ్యంలో గంధపు చెక్కలు నిల్వ ఉన్నాయని ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా. అయితే ఇలా గంధపు చెక్కలు నిల్వ ఉండిపోవడంతో ఆ రాజుగారు మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారిని పిలిచి ఈ గంధపు చెక్కల నుండి ఆయిల్ తీసే మార్గాన్ని అన్వేషించమని మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారికి ఆ రాజు చెప్పడం జరిగింది. అయితే మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు బెంగళూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ సహాయంతో గంధపు చెక్కల నుండి నూనె తీయడానికి కావలసినటువంటి యంత్రాన్ని తయారు చేయమని మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ కి చెప్పడం జరిగింది. దాని తర్వాత 1916లో మైసూర్ లో మొట్టమొదటిసారిగా శాండల్వుడ్ నుండి ఆయిల్ తీసే ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. అయితే ఈ ఫ్యాక్టరీ నుండి ఆయిల్ తీస్తున్నప్పుడు ఆ ఫ్యాక్టరీని ఒకసారి చూడడానికి, అలాగే మైసూర్ రాజు అయినటువంటి కృష్ణరాజు వడియార్ 4 ను చూడడానికి విదేశీ రాజు అక్కడకు వచ్చారు. అయితే అప్పటి కాలంలో మైసూర్ రాజు ఈ గంధపు చెక్కల నుంచి నూనె తయారు చేసే ఫ్యాక్టరీ నుండి సబ్బులైతే తయారు చేసేవాళ్ళు. ఆ సబ్బుని ఆ విదేశీ నుండి వచ్చిన రాజుకి బహుమతిగా మైసూర్ రాజు అయితే ఇవ్వడం జరిగింది. ఆ సబ్బులను చూసిన విదేశీ రాజుకు తనకు కూడా ఈ గంధపు చెక్కలతో నూనె తయారు చేసి ఆ నూనెతో ఈ మైసూర్ శాండల్ సోప్లను తయారు చేయాలనే అతనికి ఆలోచన వచ్చింది. అలా బెంగళూరులో కబ్బన్ పార్క్ వద్ద 1918లో మైసూర్ సోప్ ఫ్యాక్టరీని అయితే ఏర్పాటు చేశారు. అలా మైసూర్ సోప్ ను తయారు చేసే ఫ్యాక్టరీ బెంగళూరులో అలా ఏర్పాటు చేశారు. దాని తర్వాత మనకు స్వతంత్రం వచ్చాక కర్ణాటక ప్రభుత్వం ఈ రెండు ఫ్యాక్టరీలను కలిపి, అంటే ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం కదా, మనకు ఆల్రెడీ మైసూర్ లో ఫ్యాక్టరీ ఉంది, అలాగే విదేశీ రాజు కూడా వచ్చి ఇంకో ఫ్యాక్టరీ పెట్టడం జరిగింది. ఈ రెండు ఫ్యాక్టరీలు అన్నమాట అవి. ఈ రెండు ఫ్యాక్టరీలను కలిపి 1980లో కర్ణాటక సోప్ అండ్ డిటర్జెంట్ లిమిటెడ్ గా పేరు మార్చడం జరిగింది. 2006లో మైసూర్ శాండల్ ఆయిల్ కు సబ్బుకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ కూడా వచ్చింది. దాదాపుగా మనం చూసుకున్నట్లయితే గంధపు చెక్కల నుండి నూనె తీయడానికి సుమారుగా 15 ఏళ్ల వయసు ఉన్న చెట్టును అయితే వాడతారు. అలాగే 15 నుంచి 25 సంవత్సరాలు వయసు ఏ చెట్టుకైతే ఉంటుందో ఆ చెట్టు నుండి నాణ్యమైన ఆయిల్ అయితే వస్తుంది. అంటే ఆ చెట్టు వయసు పెరిగిన కొద్దీ ఆ నూనె యొక్క నాణ్యత అయితే పెరుగుతుంది. ఇకపోతే మైసూర్ శాండల్ సబ్బు తయారు చేయడానికి ఎటువంటి చెట్లను వాడేవాళ్ళు అంటే 40 ఏళ్ల వయసు ఉన్న చెట్లను అయితే వాడేవాళ్ళు.
ఎండిన గంధపు దొంగల నుంచి హార్ట్ వుడ్, షాప్ వుడ్ అని రెండింటిని వేరు చేస్తారు. దొంగ మధ్యలో గోధుమ రంగులో ఉండే ప్రాంతాన్ని హార్ట్ వుడ్ అంటారు. దీని నుంచి అత్యంత నాణ్యమైన నూనె అయితే వస్తుంది. గోధుమ రంగు ప్రాంతం చుట్టుపక్కల ఉండే తెల్లగా ఉండే దాన్ని షాప్ వుడ్ అని అంటారు. దీని నుంచి నాణ్యత తక్కువగా గల నూనె అయితే వస్తుంది. యంత్రాలు లేదా చేతితో గంధపు దొంగలను చీల్చి హార్ట్ వుడ్, షాప్ వుడ్ ను వేరు చేస్తారు. ఇలా వేరు చేసి సేకరించిన గోధుమ రంగు చెక్కలను మరో మెషిన్ లో వేసి చిన్న చిన్న ముక్కలుగా చేస్తారు. ఈ ముక్కలను ఇంకో మెషిన్ లో వేసి సన్నని పొడిలా చేస్తారు. ఈ గంధపు చెక్కల పొడిని బాయిలర్ లో వేసి వేడి చేస్తారు. గంధపు చెక్కల పొడిలోని నూనె నీటి ఆవిరితో కలిసి బాయిలర్ పై నుండి గొట్టాల ద్వారా బయటకు వస్తుంది. ఈ నీటి ఆవిరిని ఒక ట్యాంక్ లో పట్టి చల్లబరుస్తారు. అప్పుడు ఆ ఆవిరి నీరుగా మారుతుంది. ఆవిరితో పాటు వచ్చిన గంధపు నూనె ఆ నీటి మీద తేలుతూ ఉంటుంది. నీటి మీద తేలాడే నూనెను వేరు చేస్తారు. దీన్ని ముడి గంధపు నూనె అంటారు. అంటే అందులో ఇంకా కొంత నీరు, మలినాలు కలిసి ఉంటాయి. ముడి గంధపు నూనె నుండి నీటిని, మలినాలను తొలగించిన తర్వాత స్వచ్ఛమైన గంధపు నూనె లభిస్తుంది. దీంతో సబ్బులను తయారు చేస్తారు. అయితే ఈ ప్రాసెస్ ని సఫోనికేషన్ అంటారు. ఈ సఫోనికేషన్ వల్ల కాలుష్యం ఎక్కువగా విడుదలవుతుంది. అందువల్ల ప్రస్తుతం ఏం చేస్తున్నారంటే సోప్ నూడిల్స్ ను కొనుగోలు చేసి వాటితో సబ్బును చేస్తున్నట్లు కంపెనీలు అయితే చెప్తున్నాయి. మనం మైసూర్ శాండిల్ సోప్ ను చూసిన వెంటనే మనకు దానిపై ఉన్న లోగోనైతే గుర్తుకు వస్తుంది. ఆ లోగో గురించి ఇప్పుడు చూద్దాము. అయితే ఈ మైసూర్ శాండిల్ సోప్ పై ఉండే ఈ లోగోలో మనం గమనించినట్లయితే సింహం శరీరం అలాగే ఏనుగు తలతో ఉన్నటువంటి ఒక జీవి అయితే ఉంటుంది. ఆ జీవి పేరు శరభ. హిందూ పురాణాల్లో మనం చూసుకున్నట్లయితే జ్ఞానం, ధైర్యం, బలానికి ప్రతీకగా శరభాను పేర్కొంటారు. అందువల్లనే దాన్ని లోగోగా ఎంచుకున్నట్లు ఆ కంపెనీ అయితే చెప్తుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే కర్ణాటక గవర్నమెంట్ చిహ్నం ఉంటుంది కదా, ఆ చిహ్నంలో శరభానే ఉంటుంది. పూర్వకాలంలో మనం చూసుకున్నట్లయితే సబ్బులన్నీ బార్ ఆకారంలో ఉండేవి, అంటే స్క్వేర్ టైప్ లోనైతే ఉండేవి. అయితే దానికి భిన్నంగా ఓవెల్ ఆకారంలో సబ్బు ఉండడం అనేది మనకు మైసూర్ శాండల్ సోప్ నుండే మొదలు పెట్టారు. ఇక మైసూర్ శాండల్ సోపు అట్టపెట్ట ఉంటుంది కదా, అంటే మైసూర్ శాండల్ సోప్ కి సంబంధించి బాక్స్ అయితే ఉంటుంది కదా, ఆ బాక్స్ కూడా స్పెషల్ గానైతే ఉంటుంది. ఆ బాక్స్ అనేది జ్యువెల్ బాక్స్ మాదిరిగా దానిని డిజైన్ చేశారు. ఈ దీర్ఘ చతురస్ర ఆకారంలో ఉండే పెట్టె పైన ఫ్లోరల్ డిజైన్ అయితే ఉంటుంది. ఇది మనకు ఈ మైసూర్ శాండల్ కి సంబంధించిన పూర్తి వివరాలు. ఫ్రెండ్, ఈ వీడియో ఎవరైతే చివరి వరకు చూస్తున్నారో వాళ్ళైతే జై హింద్ అని టైప్ చేయండి. ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్ లోనే అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.